కోసం హెయిర్ ఆయిల్ తయారు చేద్దాం. అందులో హెన్నా పౌడర్, టీ పొడి, మెంతులు, కలోంజీ, ఆయిల్. స్టవ్ పెట్టుకున్నాను. ఆ స్టవ్ వెలిగించాను. ఐరన్ కడాయే పెట్టాలి, వేరే ఏది పెట్టొద్దు. ఇది మాత్రం బాగా పనిచేస్తుంది ఐరన్ కడాయిలో. ముందు ఆయిల్ అండి. రెండు కప్పుల కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు కలోంజీ యాడ్ చేసుకోండి. 2 స్పూన్ కలోంజీ వేసుకోండి. 2 స్పూన్ మెంతులండి. సన్న మంట మీదే చేసుకోవాలండి, మరి హై మరి మీడియం మంట పెట్టకండి. టీ పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు హెన్నా ఒక 2 స్పూన్ వేసుకోండి. ఇలా తిప్పుకుంటూ పోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇక చూడండి, కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. దీనివల్ల హెయిర్ బ్లాక్ అవుతుంది, హెయిర్ ఫాల్ కాదు, హెయిర్లో డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉండదు, హెయిర్ పొడవుగా అవుతుంది, వైట్ హెయిర్ బ్లాక్ అవుతాయండి. బ్లాక్ ఉన్న హెయిర్ వైట్ ఎక్కువ శాతం కాదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మేము యూజ్ చేసాం కాబట్టి మీకు చూపిస్తున్నాము. చాలా బాగుందండి. ఇలా మనం తయారు చేసుకుంటే ఆయిల్ ఐరన్లో కడాయిలోనే చేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ చూడండి, కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. సిమ్లోనే చేయాలండి, మరీ హై మంట మీద చేయకూడదు, తిప్పుతూ ఉండాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇదిగోండి, రెడీ అయిపోయింది ఆయిల్. ఆయిల్ రెడీ అయిపోయిందండి. చల్లార్చుకున్నాము, జల్లించుకుందాం. చూడండి, చూడండి ఆయిల్ చిక్కగా తయారైపోయిందండి. మార్నింగ్ 1 గంట ముందు ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకొని తలంటి స్నానం చేయొచ్చు, లేకపోతే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేసుకోవచ్చు. చేయాలో హెయిర్కి నేను చూపిస్తానండి. చూడండి, పాపడి తీసి కాటన్ ఆయిల్లో డిప్ చేసి హెయిర్కి అప్లై చేయండి. చూడండి, హెయిర్కి ఎంత స్మూత్గా ఒక్కొక్క పాపిడి తీసేసుకుంటూ ఇలా చేస్తూ ఉంటే హెయిర్ మొత్తం అప్లై అవుతుంది. వైట్ హెయిర్ అనేది కూడా ఉండదండి, ఉన్నా కూడా బ్లాక్ అవుతుంది. వారానికి 2 సార్లు వాడండి, మీకు 2 నెలల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.